గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి చాలా యోగదాయకంగా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కంటే బాగుంది. గతంలో మీరు చాలా బాధపడ్డారు, ఇక పర్వాలేదు, మీకు మంచి రోజులు వచ్చాయండి, మీకు పర్వాలేదు. కుటుంబ సఖ్యత బాగుంటుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఇప్పుడు కలుసుకుంటారు. అంటే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోండి, మీకు సక్సెస్ అవుతారు మీరు. అలాగే వివాహం కానీ అమ్మాయిలు ఉంటే ప్రయత్నం చేసుకోండి, మీకు వివాహ యోగం ఉంది. అలాగే ధన విషయంలో సమయానికి ధనం చేతికి అందుతుంది, కానీ అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధన వ్యయము, శుభకార్యాలకి ధనం వెచ్చిస్తారు. అలాగే కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరుగుతాయి. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం మీకు. పాత వాహనాన్ని కొత్త వాహనం లేదా ఏదో కొత్త వాహనం కొనుక్కుంటారు, దూర ప్రదేశాలకు వెళ్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీరు పొందుతారు. అలాగే పాత మిత్రులు కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆరోగ్య విషయంలో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఆరోగ్యం బాగోకపోయినా వైద్యుని సంప్రదించండి, డాక్టర్ని సంప్రదించండి. 1, 2 పెట్టుబడి విషయంలో జాగ్రత్త. దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించండి, లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. సలహా తీసుకుని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళని దగ్గరికి రానవద్దు. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, దగ్గరికి రానవద్దు. వాళ్ళని నమ్మి డబ్బులు బంగారం ఏమీ ఇవ్వద్దు. మీ సొంత విషయాలు కుటుంబ విషయాలు కొత్త వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ షేర్ చేసుకోవద్దు దయచేసి. మీ కుటుంబ విషయాలు మీరే చూసుకోండి ఇంట్లో తప్ప బయట వాళ్ళకి చెప్పవద్దు. ఇక గతంలో సమస్యలు మబ్బు వీటిలో విడిపోతాయి, బాగున్నాయి. మీరు ఈ మాసం చాలా ధైర్యంగా మనోధైర్యంగా ఉంటారు. మీ మాటకు ఎదురు లేదు, తిరుగులేదు. కాకపోతే ఎవరికి హామీలు ఉండొద్దు, మధ్యవర్తిత్వం కూడా పనిచేయదు. ఇక గృహ నిర్మాణం కలిసి వస్తుంది, లేదంటే ఇదివరకు నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితులు కానీ ఆగిపోతే అది ఇప్పుడు పునఃప్రారంభించవచ్చు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. పెద్ద వాళ్ళు కలుసుకుంటారు, అలాగే పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీకు ప్రభుత్వ పరమైన పనులు ఏదైతే ఉన్నాయో అది పూర్తి చేయించుకుంటారు. ఈ మాసం మీరు శుభవార్తలు వింటారు. మీ కృషి ఫలిస్తుంది. మీరు ఏదైతే అనుకుంటారో అది చేసి తీరుతారు. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇక చదువు రీత్యా అంటే విదేశాలకి పై చదువులకి వెళ్ళే వారికి బాగుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా జాబు రీత్యా విదేశాలకు వెళ్ళే వారికి జాబు ప్రయత్నం చేసేవారు కూడా బాగుంది, ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. ఇక వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. మీకు అధిక లాభాలు ఉన్నాయి. మీరు ఆశించిన దానికంటే ఈ ఏప్రిల్ మాసంలో వ్యాపారస్తులకి బాగుంది, అందరికీ బాగుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు బాగుందండి. మీకు ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు,
కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహోద్యోగులు మీ యొక్క సలహాలు తీసుకుంటారు, వాళ్ళు ఆచరిస్తారు, వారికి సక్సెస్ అవుతుంది. మీ గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఇతరుల విషయంలో జాగ్రత్త, హామీలు ఉండొద్దు. ఇక విద్యార్థులు చక్కగా చదువుతారు, జ్ఞాపక శక్తి బాగుంటుంది. అలాగే ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు దయచేసి. చక్కగా బుద్ధిగా చదువుకోండి. ఇక మీరు ప్రతిరోజు కూడా ఐగురు స్తోత్రం చదువుకోండి, సరస్వదేవిని ఆరాధించుకోండి. ఇక కళారంగం వారు, సినిమా, టీవీ, దర్శక నిర్మాత, నటీనట వర్గం వారు, అలాగే గాయని గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు, మీ అందరికీ బాగుందండి. మంచి మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి. దాన్ని పాడు చేసుకోవద్దు. అదృష్టం ఒకసారి తెలుపు కొడుతుంది, అస్తమానం కొట్టదు. మీరు దాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఈ ఫీల్డ్లోకి, ఈ కళారంగంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా బాగుందండి, మీరు స్థిరపడతారు. ఇక రాజకీయ నాయకుల విషయం వస్తే మీకు బాగుంటారండి. మీరు ఈ మాసం మీకు బాగుంది, చక్కగాని అన్ని విధాలా బాగుంది. మంచి మంచి కార్యాలు చేస్తారు. అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. కానీ ధనం మాత్రం మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. మీకు నరకోశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇక ఇవి ఈ మాస ఫలితాలు కేవలం ఈ 40% మీకు వర్తిస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు కొంతమంది జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే మీ యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది, మీ యొక్క జాతకంలో గ్రహ స్థితి ఎలా ఉంది, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, జరిగే దశ అంతర్దశ ఏంటి అని కూడా ఉంటుంది. అందు గురించి మీరు అది కూడా చెక్ చేయించుకోండి ఒకసారి. మీకు కావాలంటే జాతకం కావాలన్నా, సలహా కావాలన్నా నాకు కింద నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఫోన్ చేయండి. మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారు ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసం అంతా బాగుంటుంది. అది ఏమిటి అంటే ఈ మాసం మీరు శివారాధన ఎక్కువ చేసుకోవాలి. శివాలయంలో అభిషేకాలు, ముఖ్యంగా సోమవారం శివాలయంలో అభిషేకాలు చేయించుకోవాలమ్మా. ఒక సోమవారం స్వయం పాకం దానం చేయండి అయ్యగారికి. స్వయం పాకం అంటే బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు వగేరా. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టమి చదువుకోండి. హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి. హనుమాన్ దండకం వినండి లేదా చదవండి. అలాగే శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి. అక్కడే కూర్చుని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా చదువుకోండి. ఒక మంగళవారం ఆకుపూజ చేయించుకోండి. ఒక శనివారం నేతి అప్పాలు పెట్టండి స్వామివారికి, బాగుంటుంది. అలాగే మీరు శని పూజ అంటే శనివారం లేదా త్రయోదశి నాడు శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. లేదంటే శని భగవానికి పుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే స్వయం క్షేత్రాలు ఒక శనివారం వెళ్ళి అక్కడ పూజ చేయించుకోండి. శనివారం రోజున కొన్ని రుగ్మతుల నుంచి, కొన్ని కష్టాల నుంచి బయటపడతారు. ఎందుకంటే మీకు ఏ నష్టం జరుగుతుంది కాబట్టి. తర్వాత ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోండి, లేదా దత్తస్తవం చదువుకోండి. ఎక్కిరాల భరద్వాజ మాస్టారు రాసినటువంటి గురుచరిత్ర ఉంది, ఆ బుక్ కొనుక్కోండి. కొనుక్కొని ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి, చాలు, మీ గురుబలం పెరుగుతుంది. ఇక ఈ మాసం మీరు నదీ స్నానం చేయండి. వీలైతే నదీ స్నానం చేయండి, లేదంటే గంగాజలం తెచ్చుకుని ఇంట్లోనే బకెట్లో వేసుకుని స్నానం చేయండి. మీరు గోవుకి ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి, భిక్షగాలకి అన్నం పెట్టండి, లేదా బ్రెడ్ పెట్టండి, లేదా ఒక పండు ఇవ్వండి. అలాగే పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కాకులున్న ప్రదేశంలో దీపాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ కర్మ దోషాలు దొరుకుతాయి. ఇకపోతే
ముఖ్యంగా నేను చెప్పేది కుంభరాశి వారికి తప్పనిసరిగా పితృదేవతలు ఎవరైనా ఉంటే పితృకర్మలు చేయండి. ముఖ్యంగా అమావాస్య రోజున కానీ లేదంటే మీ పితృదేవతల కాలం చేసిన తిథి ఉంటుంది, తిథిని బట్టి మీరైతే పిండ ప్రదానం చేయడం, లేదంటే పితృదేవతల పేరు చెప్పి స్వయంపాకం చేయడం, స్వయంపాకం అయ్యగారికి దానం చేయడం, లేదంటే పితృదేవతల పేరు చెప్పి ఎక్కడైనా అన్నదానం చేయండి. పితృదేవతను స్మరించుకోండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేసినా పితృదోషాలు ఉంటే మనకి ఏమి పని చెయ్యవు. ముందు పితృదేవతను ప్రసన్నం చేసుకోండమ్మా, ఆ తర్వాత భగవంతుడు. ఇలా చేసుకోండి. అందువలన మీరేం కంగారు పడకండి కుంభరాశి వారు. నేను చెప్పిన ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. మీ అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖం మొత్తం శుభం మొత్తం స్వస్తి.